నాగ చైతన్య ఆ మధ్య కస్టడీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ మూవీ ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడు తండేల్ అంటూ భారీ చిత్రం చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి చాలా కేర్ తీసుకుంటున్నాడు. కీలక షెడ్యూల్ కంప్లీట్ అయిందని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. కానీ తండేల్ థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం చెప్పలేదు. ఇంతకీ తండేల్ పూర్తయ్యేది ఎప్పుడు? ఈ భారీ చిత్రం రిలీజ్ అయ్యేది ఇప్పుడు? జోష్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన నాగ చైతన్య తొలి చిత్రంతో నటుడిగా మెప్పించిన కమర్షియల్ సక్సెస్ మాత్రం రెండో సినిమా ఏ మాయ చేసావే సినిమాతో వచ్చింది. ఆ తర్వాత చేసిన 100% లవ్, తడాకా, మనం ఇలా లవ్ స్టోరీస్ తో ఆకట్టుకున్నాడు. అయితే మాస్ సినిమా చేసిన ప్రతిసారి చైతన్యకు చేదు అనుభవమే ఎదురైంది. దడా, బెజవాడ, ఆటోనగర్ సూర్య, దోచే తదితర మాస్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఆడలేదు. కస్టడీ అంటూ పోలీస్ స్టోరీతో యాక్షన్ మూవీ చేస్తే ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. కానీ సక్సెస్ ను మాత్రం ఇవ్వలేదు. అందుకని తనకు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీనే చేస్తున్నాడు. అదే తండేల్. యథార్థ సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీకి చందు మొండేటి డైరెక్టర్. చైతన్య, చందు మొండేటి కలిసి ప్రేమం, సవ్యసాచి చేశారు. అందులో ప్రేమం సక్సెస్ కాగా సవ్యసాచి ఫ్లాప్ అయింది. ఇప్పుడు తండేల్ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నారు. తండేల్ మూవీ కోసం నాగ చైతన్య చాలా హోంవర్క్ చేశారు. ఇందులో చైతన్య శ్రీకాకుళం యాసలో మాట్లాడతాడు. దీనికోసం ట్రైనింగ్ తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా కూడా నటిస్తున్నాడట. కర్ణాటకలో చిత్రీకరించిన కీలక షెడ్యూల్ కంప్లీట్ అయిందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చైతన్య మార్కెట్ కు మించి ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. అందుకనే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. మరి తండేల్ రిలీజ్ ఎప్పుడు అంటే దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని, అది కుదరకపోతే సంక్రాంతికొచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మరి తండేల్ రిలీజ్ పై త్వరలో మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గీతా గోవిందం. ఇప్పుడు అదే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా కూడా ఆల్ ఆడియన్స్ ని మెప్పించడం ఖాయమని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. మరి గీతా గోవిందం సెంటిమెంట్ ఫ్యామిలీ స్టార్ కు కలిసొచ్చేనా? గీతా గోవిందం చిన్న సినిమాగా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. 5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ పరశురామ్ ఇద్దరికీ భారీగా లాభాలు తీసుకొచ్చింది. దీంతో ఇదే కాంబినేషన్ లో మరో సినిమా చేయాలని అల్లు అరవింద్ అనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ క్రేజీ కాంబోలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫ్యామిలీ స్టార్ టీజర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. గీతా గోవిందం మ్యూజికల్ బ్లాక్ బస్టర్. ఆ సినిమాలోని పాటలు ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. అందుకే ఫ్యామిలీ స్టార్ మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతో ఈ మూవీ టీమ్ సాంగ్స్ తోనే ప్రమోషన్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ సాంగ్ గా నందనందన అనే సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ పాటని విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. గోపి సుందర్ స్వరపరిచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఫ్యామిలీ స్టార్ మూవీని కొంత హైదరాబాద్ లో, కొంత అమెరికాలో, ఇంకొంత కాకినాడలో చిత్రీకరించారు. గీతా గోవిందం సినిమాను కూడా కాకినాడలో షూట్ చేశారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ ని ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. నిర్మాత దిల్ రాజు, కథానాయిక మృణాల్ ఠాగూర్ మినహా చాలా వరకు గీతా గోవిందం కు వర్క్ చేసిన వాళ్ళనే తీసుకున్నారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి గీతా గోవిందం సెంటిమెంట్ ఫ్యామిలీ స్టార్ కు కలిసొస్తుందో లేదో చూడాలి. కేజీఎఫ్ 2 ఈ 2 సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ యష్. ఈ 2 సినిమాలకు ముందు యష్ అంటే కన్నడ జనాలకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే కేజీఎఫ్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయో ఒక్కసారిగా యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. యష్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే యష్ మూవీలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటించనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నిజంగా యష్ మూవీలో షారుఖ్ నటిస్తున్నాడా? కేజీఎఫ్ సినిమా తర్వాత బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చినప్పటికీ యష్ ఏమాత్రం కంగారు పడలేదు. మంచి కథ ఉంటేనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకని కేజీఎఫ్ 2 తర్వాత సినిమా ప్రకటించడానికి చాలా టైం తీసుకున్నాడు. ఆఖరికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పడం విశేషం. ఈ మూవీ టైటిల్ టాక్సిక్. అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను కాంటాక్ట్ చేశారని టాక్ బలంగా వినిపిస్తోంది. షారుఖ్ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదట. శాండిల్వుడ్ స్టార్ యష్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ కలిసి నటిస్తే బాగుంటుందని నెట్టింట్లో జనాలు కామెంట్స్ చేస్తున్నారు. టాక్సిక్ మేకర్స్ నిజంగానే షారుఖ్ ని కాంటాక్ట్ చేశారా, లేక ఇది గ్యాసిప్పా అనేది క్లారిటీ లేదు. కానీ నిజంగా వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం. కేజీఎఫ్ 2లో యష్ తో శ్రీనిధి శెట్టి రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే టాక్సిక్ మూవీలో కథానాయిక ఎవరు అనేది ప్రకటించలేదు. కొంతమంది కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
శ్రీనిధి పేరు కూడా పరిశీలిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రేజీ మూవీని 2025లో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నారు. ప్రచారంలో ఉన్నట్టుగా యష్, ఎస్ఆర్కే కలిసి నటిస్తే మాత్రం టాక్స్ కి మరో లెవెల్కి వెళ్లడం ఖాయం. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్. ఈ చిత్రాన్ని మార్చి 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి గగనాల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఇష్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇష్మార్ట్ మూవీ కోసం ముంబైలో సెట్ వేస్తున్నారు. ఈ సెట్ లో సాంగ్ షూట్ చేయనున్నారు. మణిశర్మ ఫుల్ మాస్ సాంగ్ ఇచ్చారని, ఈ సాంగ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్. ఈ మూవీ 25 రోజుల్లో 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇది వాల్టీ సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.